ప్రీతిని పంపించేసిన తర్వాత ఇక ప్రేమ్ రాజా దాండియా ఆడదామని పిలుస్తూ ఉంటాడు. మీరు నిషమ్మతో ఆడాలి. అయినా నిషమ్మ గారిని మీరు హక్ చేసుకున్నారు కదా! నాతో ఎందుకు దాండియా ఆడేది అని చామ్ అంటుంటే, చూడు చామ్, తనే వచ్చి నన్ను హక్ చేసుకుంటే నేనేం చేసేది చెప్పు? అయినా కూడా ఈ ప్రపంచంలో నువ్వు తప్ప అందరూ కూడా నాకు అక్క చెల్లెళ్ళతో సమానమే. అది నిషా అయినా సరే, ఎవరైనా సరే అని ప్రేమ్ చెప్తుంటే ఇక చామంతి ప్రేమ్‌కి కనిపించకుండా వేరొక వైపుకు తిరిగి మురిసిపోతూ ఉంటుంది. ఏంటి జామ్, నాకు కనిపించకుండా నువ్వు మురిసిపోతున్నావా అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, మళ్ళీ చామంతి సిగ్గుపడుతూ, అయినా కూడా మీరు నిషమ్మని హగ్ చేసుకుంటే ఏంటి? నాకేంటి? నేనెందుకు కోప్పడాలి అని చామ్ అంటుంది. సరే చామ్, రా మనం దాండియా ఆడదాము అని ప్రేమ్ చెప్తాడు. అలా ప్రేమ్ చామ్ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ దాండియా ఆడుతూ ఉంటే నిషా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ లోపలే జగదీష్ రమాదేవి హర్షని తీసుకువెళ్ళి ఇక రమాదేవికి కరెంట్ షాక్ తగిలేలా కుర్చీలో కూర్చోపెట్టి రేయ్ మెయిన్ ఆన్ చేయరా అని రౌడీకి సైగ చేస్తాడు. అయితే ఈ లోపలే వేరొకరు వచ్చి రమాదేవిని పిలవటంతో చా ఇప్పుడే వీళ్ళు రావాలా అని అనుకుంటూ మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈసారి రమాదేవి కుర్చీలో కూర్చోగానే రౌడీకి సైగ చేయటంతో వాడు వెంటనే స్విచ్ ఆన్ చేసేస్తాడు. రమాదేవి ఉన్న పలంగా కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే రమా రమా అని హర్ష కేకలు పెడుతూ ఉంటాడు. అప్పుడే దాండియా ఆడుతున్న ప్రేమ్ మామ్ మామ్ అంటూ పరిగెత్తుకుంటూ అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటాడు. అయ్యో, ఎవరో ఒకరు వచ్చి కాపాడండి, మెయిన్ ఆఫ్ చేయండి, మెయిన్ ఆఫ్ చేయండి అని ప్రేమ్ హర్ష ఇద్దరు కేకలు పెడుతూ ఉంటారు. కర్ర తీసుకురండి, కర్ర తీసుకురండి అని ప్రేమ్ అరవటంతో ఒకరు కర్ర తీసుకొచ్చి ప్రేమ్ చేతికి ఇస్తారు. వెంటనే ప్రేమ్ కొట్టబోతూ ఒక్క క్షణం ఆగిపోతాడు. రే ప్రేమ్, కొట్టరా, మీ అమ్మని కొడితేనే రా బ్రతికిపోయేది, కొట్టరా ప్రేమ్, అలా చూస్తున్నావేంటి అని హర్ష అంటే, అమ్మని నేను కొట్టలేను డాడ్, అమ్మని నేనెలా కొట్టగలను, నా వల్ల కాదు అని ప్రేమ్ కొట్టకుండా ఆగిపోతాడు. రమాదేవి ఏమో ఇంకా గిలగిలా కరెంట్ షాక్తో కొట్టుకుంటూనే ఉంటుంది. అప్పుడే చామంతి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో బాబు, మీరు కొడితేనే కదా అమ్మగారు బ్రతికేది, సరే ఇలా ఇవ్వండి నేను కొడతాను అని చామంతి అంటుంది. అమ్మ చామంతి, కొట్టమ్మా, నువ్వైనా త్వరగా కొట్టు అని హర్ష అంటుంటే, అమ్మగారు మిమ్మల్ని కొట్టటం తప్పని తెలుసు, కానీ మీ ప్రాణాలు కాపాడడం కోసం నాకు వేరే దారి కనిపించటం లేదు అంటూ చామంతి పెద్ద కర్ర తీసుకొని ఏయ్ అంటూ రమాదేవిపై ఒక వేటు వేసేస్తుంది. దాంతో గిలగిల కరెంట్ షాక్తో కొట్టుకుంటున్న రమాదేవి కాస్త కుర్చీలో నుంచి కింద పడిపోతుంది. ఇక రమాదేవి బ్రతికి ఉందా లేదా అన్నట్లుగా అందరూ చాలా షాకింగ్గా స్పృహ కోల్పోయిన రమాదేవి వైపు చూస్తూ ఉంటారు. ఏదైతేనేం ఇన్ని రోజులకు గాను చామంతి ఇలాగైనా రమాదేవిని కర్రతో ఒక దెబ్బ కొట్టింది. ఒక్కటి కాకుండా ఒక 4, 5 కొట్టేలా చూపించి ఉంటే ఇంకా బాగుండేది.